నమస్తే. పూర్ణ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. రామాయణం, మహాభారతం, భగవద్గీత ఇవన్నీ మన జీవన ప్రమాణాలు, ప్రమాణ గ్రంథాలు. అటువంటి గ్రంథాలు మనకి మాత్రమే, మన దేశానికి ఈ పుణ్యభూమి మీద ఉండటం మన అదృష్టం. భగవద్గీత ప్రతి ఇంట ఉండాల్సినటువంటి పుస్తకం. అటువంటి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినవి ఏంటి? సత్యాలు అన్నమాట, జీవిత సత్యాలు. శ్రీకృష్ణ పరమాత్మ మనకి భగవద్గీతని అందించాడు. భగవద్గీతని బోధించడం చేతే ఆయన జగత్కే గురువు. అటువంటి భగవద్గీతలో ప్రతి మానవుడు కూడా ఆచరించాల్సినవి అంటే కర్మలు చెయ్యాలా వద్దా, ఏ కర్మ చేస్తే ఆ కర్మ తాలూకా ఫలితమే మనకి వస్తుంది. అంటే సత్కర్మలు చేస్తే, మంచి కార్యాలు చేస్తే మంచి, చెడు చేయటం వల్ల చెడే కలుగుతుందన్నమాట. ఇలా ఎన్నో జీవితానికి కావాల్సినవి, మనిషి మనుగడకు కావాల్సినవి బోధించింది భగవద్గీత. మహర్షుల్లో తాను ఎవరినని శ్రీకృష్ణుడు చెప్పాను అంటే, ఋషుల్లో భృగు మహర్షి అంటే స్వామివారట. బ్రహ్మ విద్యకు అర్హత ఏమిటి? జవాబు: అసూయాది దుర్గుణ రాహిత్యము, హృదయ శుద్ధి. ఆకాశమునందు వాయువు వలె సమస్త ప్రాణకోటి ఎక్కడ స్థితి కలిగి ఉన్నది? పరమాత్మ యందు. దుర్మార్గుడు సన్మార్గుడుగా ఎట్లు కాగలడు? పరమాత్మ యందు అనన్య భక్తి వలన. ఎప్పటికీ దుర్గతి పొందనిది? జవాబు: భగవంతుని భక్తుడు. సమస్త ప్రాణికోటి యొక్క హృదయాంతరాలలో నివసించు ప్రత్యేగాత్మ ఎవరు? సాక్షాత్తు పరమాత్మయే. స్వధర్మం, పరధర్మం వీటిలో ఏది శ్రేష్టము? స్వధర్మం చాలా గొప్పది. పొగ చేత అగ్ని, మురికి చేత అద్దము, మావి చేత గర్భమందల శిశువు కప్పబడి ఉన్నట్లే ఆత్మజ్ఞానము దేనిచే కప్పబడి ఉండును అంటే జవాబు: కామం చేత. శ్రీకృష్ణ పరమాత్మ ఆయుధములలో తాను ఏ ఆయుధమని చెప్పాను అంటే జవాబు: వజ్రాయుధం. మహాభారత సంగ్రామంలో మొదటి రోజున పాండవుల యుద్ధ వ్యూహం పేరేమిటి? వజ్ర వ్యూహం. గీతా సంవాదం జరిగిన మహాభారత సంగ్రామం మొదటి రోజున కౌరవుల సేనాపతి ఎవరు? జవాబు: భీష్ముడు. సర్పములలో తాను ఏ సర్పమని శ్రీకృష్ణుడు చెప్పెను? వాసుకి. నదులలో తాను ఏ నది అని శ్రీకృష్ణుడు చెప్పెను? గంగా నది. ఆత్మ ఎట్టిది? జవాబు: నాశనం లేనిది. కొంతవరకు ఆచరించి మధ్యలో వదిలివేసిన నిష్ఫలము కాని కర్మను ఏమంటారు అంటే నిష్కామ కర్మ. మనిషికి దేని యందు అధికారము గలదు? కర్మలు చేటు యందు మాత్రమే కలదు, ఫలితము ఆశించటానికి లేదు. శ్రీకృష్ణ పరమాత్మ అసురు గణములు ఎన్ని అని పేర్కొనెను? 6. తపస్సులెన్ని రకములు? 3 రకములు: శారీరక, మానసిక, వాచిక. పరబ్రహ్మమునకు ఎన్ని పేర్లు కలవు? ఓం తత్ సత్. భగవంతుని విశ్వరూప సందర్శనమును చూసినవారు ఎవరు? అర్జునుడు, వ్యాసుడు. వ్యాసుని వరము వలన సంజయుడు. రథధ్వజంపై అదృశ్య రూపంలో ఉన్న హనుమంతుడు కూడా చూశారు. మాసాలలో గొప్పదైన మాసం ఏదంటే మార్గశిర మాసం. నేనే కిరీటి అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు. అందుకనే దీనిని మాసానాం మార్గశీర్షం అని కూడా అంటారు. అర్జునుని ధనస్సు పేరేంటి? గాంధీవము. జీవునకు శరీరమునందు ఎన్ని అవస్థలు కలుగును అని శ్రీకృష్ణుడు చెప్పాడు? 4. బాల్యము, యవ్వనము, వార్ధక్యము, చివరిదే దేహాంతర ప్రాప్తి. వృక్షములో
తాను ఏ వృక్షమని శ్రీకృష్ణుడు చెప్పాడు. రావి చెట్టు, దీన్నే అశ్వత్థ వృక్షమని కూడా అంటాము. మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణురూపాయ, అగ్రతో శివరూపాయ, వృక్షరాజాయితే నమో నమః అని చెప్పి మనం రావి చెట్టు కనబడినప్పుడు ప్రదక్షిణలు చేసి ఈ శ్లోకాన్ని చదువుకుంటాం. అందుకనే పంచభూతములచే నాశనము పొందనిది ఏది? జవాబు ఆత్మ. మహాభారత సంగ్రామ ప్రారంభంలో సహదేవుడు ఊదిన శంఖం పేరు ఏమిటి? మణి పుష్పకం. అర్జునుని ధనస్సు పేరేమిటి? గాంధీవము.